దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మనందరి లోక రక్షకుడు, మనందరి జీవప్రదాత, దైవ కుమారుడైన యేసుక్రీస్తు భగవానుని పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు, దీవెనలను మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. అందరూ బాగున్నారా? నిద్ర వస్తుందా? మీరు కూర్చోండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుకుంటున్న వేళ, ఈ నిశ్శబ్ద రాత్రిలో ఆ చిన్నారి బాలయేసును ఆరాధిస్తున్న వేళ, ఆదాము నీవెక్కడా అని ప్రేమతో నరునిని వెతుక్కుంటూ వెళ్ళిన దేవదేవుని ప్రేమ పండుగ ఈ క్రిస్మస్. ఆ దేవదేవుణ్ణి వెతుక్కుంటూ ముగ్గురు జ్ఞానుల రూపంలో మానవాళి దేవుడు బెత్లెహేములో పశువుల పాకలో కలుసుకున్న వేళ ఈ క్రిస్మస్. నిరాకారుడు అంటే ఆకారము లేనివాడు నరావతారుడుగా మారిన వేళ ఈ క్రిస్మస్. నింగి వంగి నేలను ముద్దాడిన వేళ ఈ క్రిస్మస్. దైవ కుమారుడు మానవ కుమారుడుగా మారి మానవ మాతృలమైన మనలను దైవ కుమారులుగా మారుచుచున్న వేళ ఈ క్రిస్మస్. దేవుని యందు ప్రియులారా, మనిషిగా పుట్టిన వారందరూ మన భారతదేశంలోనే సుమారు 3,000 మందికి పైగా నేను దేవుని అవతారాన్ని, నేను ప్రవక్తను, నేనే దైవాంత సంభూతుడను, నన్ను ఆరాధించండి అంటూ మనిషిగా పుట్టిన వారు నేనే దేవుడినని, దేవుని అవతారమని గర్విస్తున్న ఈ పాపిష్టి ప్రపంచంలోనికి దేవుడు మానవుడిగా పుడుతున్న వేళ, అధికారం చలాయించాలని అర్రులు చాస్తున్న ఈ మనుషుల కల్మష ప్రపంచంలోనికి అధికారాన్ని విడిచి సేవకుడిగా వచ్చిన వేళ ఈ క్రిస్మస్. కంటికి కనిపించిందల్లా కావాలి, కంటికి కనిపించిందల్లా పొందుకోవాలి అని స్వార్థముతో చూస్తున్న మానవ ప్రపంచంలోనికి, స్వార్థముతో తన దైవత్వాన్ని పట్టుకొని వేలాడక తనని తాను రిక్తుని చేసుకున్న మహాపరిశుద్ధుడు పుట్టిన వేళ, ఈ రాత్రి, ఈ గడియ, ఈ శుభవేళ, క్రిస్మస్ పండుగ వేళ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? కొన్ని పరిచయ మాటలు చెప్పాను. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. అందరూ గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుని యందు ప్రియులారా, సరే, పరిచయ మాటలు అయిపోయాయి. ఇప్పుడు అసలైనటువంటి దేవుని వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. మీరందరూ కూడా నాతో ఉంటే, అంటే నా మాటలు వింటుంటే, అంటే నా వైపే చూస్తుంటే, ఈరోజు ఈ ప్రసంగం అయిపోయేసరికి మీరందరూ ఒక పుస్తకం చదివేశాను అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఎక్కడ మీరు కళ్ళు తిప్పినా, తలలు తిప్పినా ఒకడు వచ్చి వాలిపోతాడు. ఎవడు? సాతానుడు కాదు, నిద్ర. వాడినే సాతాను అనుకుందాం. నిద్ర గాడు వచ్చి వాలిపోతాడు, అలా తీసుకుపోతాడు, ఎక్కడికో తీసుకుపోతాడు. ఓకే, కనుక నాతో ఉండమని, జాగ్రత్తగా ఆలకించమని, ఓకే, చెవులు రిక్కించి కళ్ళులా తరిచి అసలు గాజు బెంకులకు పెట్టేసుకొని ఇలాగా, కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించమని కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఒక చిన్న ప్రశ్న.
ఒకవేళ నీతో పాటు ఒక హైందవ సహోదరుడు, ఒక ముస్లిం సహోదరుడు, లేదంటే నీ ఇంటి పక్కవాడో ఎదురింటి వాడో, లేదంటే నీ చిన్నారి బిడ్డే వచ్చి అమ్మా క్రిస్మస్ అంటే ఏమిటి అని అడిగాడు అనుకో, ఏం చెప్తావు? సింపుల్ కదా, ఏంటది? యేసు ప్రభు పుట్టినరోజురా బాబు అని చెప్పేస్తాం, సింపుల్. కానీ ఆడ తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏమనంటే యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అని. దీనికి సమాధానం నీ దగ్గర ఉందా? యేసు ప్రభు ఎందుకు జన్మించాడు, ఇది మన మొదటి ధ్యానాంశం, మొదటి ప్రశ్న. 3 సమాధానాలు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యేసు ప్రభు ఎందుకు జన్మించాడు? 3 విషయాలు: రక్షించుటకు, తప్పించుటకు, చేర్చుటకు. ఏంటి రక్షించడానికి? మనలను పాపము నుండి రక్షించుటకు ఆయన జన్మించాడు. రెండవది, మనలను నరకము నుండి తప్పించుటకు ఆయన జన్మించాడు. మూడవది, మనలను పరలోకానికి చేర్చుటకు ఆయన జన్మించాడు. చెప్పండి, 3: రక్షించుటకు, తప్పించుటకు, చేర్చుటకు. అందరూ చెప్పండి ఒకసారి మీకు మీరే. 1, 2, 3. చూద్దాం, ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, రక్షించుటకు, మనలను పాపము నుండి రక్షించుటకు. మట్టి మనుషులమైన మనందరం వట్టి మనుషులమే. ఎందుకు పనికిరాని వాళ్ళం చెప్పాలంటే? మట్టి మనుషులమైన మనందరం మూర్ఖపు మనుషులమే, బుద్ధి లేని వాళ్ళమే. మట్టి మనుషులమైన మనం పాపిష్టి మనుషులమే, పాపిష్టి వాళ్ళం, పాపాత్ములం. దేవుని వాక్యం 3 వాక్యాలు చదవడానికి సమయం లేదు, కానీ టకటగా చెప్పేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. రోమీలకు రాయబడిన లేఖ 3:23లో వాక్యం చెబుతుంది, మానవులందరూ పాపాత్ములే. ఏమని చెప్తుంది? అందరూ చెప్పండి, మానవులందరూ. మీరందరూ మానవులా, దేవదూతలా? మానవులే కదా, దేవదూతలు ఎవరు లేరు కదా ఇక్కడ. అయితే మానవులందరూ పాపాత్ములే. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చెప్తుంది, నీతిమంతుడు రోజుకి 7 సార్లు పాపము చేస్తాడు. నీతిమంతుడే రోజుకి 7 సార్లు పాపం చేస్తాడంట. మరి అదే వాక్యం ఉపదేశకుడు 7వ అధ్యాయం 20వ వచనం, ఈ లోకములో నీతిమంతుడంటూ ఒక్కడునూ లేడు. దేవుని యందు ప్రియులారా, నీతిమంతుడంటూ ఒక్కడునూ లేడు. ఒకవేళ వాడుంటే వాడే రోజుకి 7 సార్లు పాపం చేస్తాడు. దీని లెక్కన మానవులందరూ పాపాత్ములే. అందరము పాపాత్ములమే అయినా ఎవ్వరు ఒప్పుకోరు ఈ కఠినమైన నిష్ఠూరమైన నిజాన్ని. స్వెటర్లు ధరించినట్లు, మఫ్లర్లు ధరించినట్లు, బట్టలు ధరించినట్లు ఎప్పటికప్పుడు మన పాపాలను కూడా కప్పేసుకుంటూ, దాచేసుకుంటూ ఉంటూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. రాజుల గ్రంథంలో దేవుని యందు ప్రియులారా, నామాను అని ఒకడు ఉన్నాడు. సిరియా దేశములో వాక్యం చెబుతుంది, అతను యుద్ధములో ఫస్టు, కానీ లోపలంతా కుష్టు. దేవుని యందు ప్రియులారా, యుద్ధములో ఫస్టు, లోపలంతా కుష్టు. కత్తి తిప్పడంలో ఫస్టు, లోపలంతా కుష్టు. అధికారములో ఫస్టు, లోపలంతా కుష్టు. ధనములో ఫస్టు, లోపలంతా కుష్టు. పలుకుబడిలో ఫస్టు, లోపలంతా కుష్టు. పేరు ప్రఖ్యాతులలో ఫస్టు, లోపలంతా కుష్టు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, కుష్ఠరోగము = పాపము. పాపాన్ని కుష్ఠరోగముతో పోలుస్తారు. దేవుని యందు ప్రియులారా, మనము కూడా బయటంతా ఫస్టే, బెస్టే, కానీ ఆత్మీయ జీవితంలో కుష్టే, సమస్తము కుష్ఠరోగముతో నిండి ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, అధికారములో గొప్పవాడివి,
ధనములో గొప్పవాడివి, పలుకుబడిలో గొప్పవాడివి, అందచందాలలో గొప్పవాడివి, ఆరోగ్యములో గొప్పవాడివి, అన్నిటిలో గొప్పవాడివి, హృదయ లోతుల్లో ఆత్మలో కుష్ఠవాడివి, పాపాత్ముడవు నీవు నేను దేవుని యందు ప్రియులారా. ఎప్పటికప్పుడు కప్పేసుకుంటూ దాచేసుకుంటూ మన జీవితాలను మనం జీవిస్తున్నామా దేవుని యందు ప్రియులారా? మన జీవితాలు ఒక కాకితో పోలుస్తారు. దేనితో? హలో, దేనితో? కాకి ఏం చేస్తుంది? కళ్ళు తెరిచి నిద్రపోద్దా? అది కాదు. దేవుని యందు ప్రియులారా, ఒకానొక ఊరిలో ఒక కాకి ఉన్నదంట. ఈ కాకి ఎప్పుడు తిరుగుతా పావురాలు, తెల్లని పావురాలు చూసింది. ఈ తెల్లని పావురాలకి ఒకడొచ్చి రోజు గింజలేస్తున్నాడు. దీని పని బాగుందిరా, ఎగరకుండా, పని చేయకుండా, కష్టపడకుండా హాయిగా గింజలు వచ్చేస్తున్నాయి, నేను కూడా పావురాన్ని అయిపోతే బాగున్నా కదా అనుకున్నాడు. ఈ కాకి అనుకుందంట. ఏమనుకుంది? చెప్పండి అందరూ, ఏమనుకుంది? పావురాన్ని అయిపోతే బాగున్ను అని ఆలోచిస్తుంది. దేనికోసం, ఏం చేద్దామా అని. అంతలో పక్కనే ఒక చర్చికి పెయింట్లు వేస్తున్నారు. ఒక పెద్ద డబ్బా నిండా సున్నం కలిపారు, తెల్లని సున్నం. ఇదేం చేసిందంట? కాలు చూసుకొని ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని రయ్యని అందులో దూరిపోయింది. ఎందులోకి? తెల్లని సున్నంలోకి దూకిపోయి ఫుల్గా మంచం మునిగి తప్పని బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? నల్లని కాకి, తెల్లని కోటింగ్, తెల్లని కవరింగ్, తెల్లని మేకప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్కరికి ఇలా రాస్తే ఎంత వస్తుంది పౌడరు, అలాగా తెల్లని కోటింగ్ వేసుకుని వచ్చేసి ఈ పావురాలు తింటుంటే వాటి మధ్యకి వచ్చి అది కూడా తింటుందట. వాళ్ళందరూ ఈడెవడలాగొచ్చాడు, ఒరే బాబు ఎవడరా నువ్వు, ఏంటి సంగతులు అంటే, నేను పావురాన్నే అన్నాడు. నువ్వు పావురానివా? అదేంటి మరి నీ సైజ్ ఏంటి అలాగుంది? పావురాలు ఎంత ఉంటాయి కదా, వీడు కొంచెం పెద్దగా ఉంటాడు. నీ సైజ్ ఏంటి అలాగుంది అంటే, మాది ఈ దేశం కాదు, మా ఈ ఊరు కాదు, మా దేశంలో ఇంతే, మా దేశంలో మా రాజ్యంలో పావురాలు ఇలాగే ఉంటాయి. అవునా, సరే మరి నీ ముక్కేట్రీ అలాగుంది అన్నాడట. మీ దేశంలోలా కాదు, మా దేశంలో మేము యుద్ధాలు చేస్తాం, యుద్ధాలు చేస్తున్న ముక్కుతో పొడిసి ముక్కు పొడవైపోయింది. అదేంటి, తొడితే ముక్కు పట్టయిపోవాలి కదా, ముక్కు పొడవైపోయింది. అవునా, సరే మరి నీ గొంతుకేంటి అలాగుంది అంటే, యుద్ధం చేస్తున్నప్పుడు పొడవడమే కాదు అరవడం కూడా ఉంటుంది కనుక అరిచి మా గొంతుకు బంగురిపోయింది. అది సరే, మరి నువ్వేంటి ఏది పడితే తినేస్తున్నావు, మేము గింజలు తింటున్నావు, నువ్వేంటి ఏది పడితే తినేస్తున్నావు, దొరికిందలా తినేస్తున్నావు చాండాలంగా అంటే, మీ దేశంలో అయితే ఎవడో తెచ్చి మీకు ఎత్తాడు, మాకెవడో ఇవ్వడో, మేమే సంపాదించుకోవాలి, కానీ ఏది పడితే తిన తప్పదు. ఏదో తేడాగా ఉందిరా అబ్బాయి నీతోని, బాగానే కవరింగ్ చేసుకుంటున్నావు అనుకున్నారు. ఇలా ఒక రోజు 2 రోజులు గడిచింది. దేవుని యందు ప్రియులారా, ఒక రోజు రానే వచ్చింది. ఏంటి? వర్షం వచ్చేసరికి ఆ కోటింగ్ అంతా, ఆ కవరింగ్ అంతా వాషౌట్. ఆ దేవుని యందు ప్రియులారా పూర్తిగా తొలగిపోయిందంట. అప్పుడు తెలిసిపోయింది, అరే అబ్బాయి ఇప్పుడు వరకు నువ్వు కవరింగ్ చేసుకున్నావా, నువ్వు పావురానివి కాదా, నువ్వు నల్లని కాకివా అంటూ అవన్నీ కూడా వాటిని పొడిచి అక్కడి నుంచి తరిమి వేశాయంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఈ కాకి వలె మనము కూడా చాలా 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 కవరింగ్స్తో జీవిస్తుంటాం. నేను మంచోడినే కానీ నేను గుడికి రానంతే, నేను మంచోడినే గుడికి రాను కానీ నిరంతరం ప్రార్థిస్తానంతే, నేను ప్రార్థించను కానీ నేను దాన ధర్మాలు చేస్తాను, చాలా మంచోడిని, నేను అందరికీ చెయ్యను కానీ తెలిసిన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తాను. ఇలా ఎవడికి వాడు ఎప్పటికప్పుడు తనకు తానే పుణ్యాత్ముడని, పవిత్రుడని, తన తప్పులు ఒప్పుకోకుండా తన తప్పులు కప్పేసుకుంటూ దాచేసుకుంటూ జీవిస్తూ ఉంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను రక్షించడం ఎలా, నిన్ను కాపాడడం ఎలా, నిన్ను బాగు చేయడం ఎలా, నిన్ను స్వస్థపరచడం ఎలా, నిన్ను మన్నించడం ఎలా,
ప్రభు వచ్చింది మనలను మన పాపముల నుండి రక్షించడానికి అన్నప్పుడు మన పాపములను కప్పుకుంటే ఆయన రక్షించలేడు. కుష్ఠరోగి కుష్ఠమును దాచుకుంటే రక్షింపబడలేడు. కుష్ఠమును ఆ దేవుని ముందు, ఆ ప్రవక్త ముందు చెప్పినప్పుడే ఆయన కుష్ఠము పోయింది. దేవుని యందు ప్రియులారా, ఆయన ఆ బట్టలు విప్పి యోర్దాను నదిలో మునిగితే తప్ప 7 సార్లు అతనికి స్వస్థత రాలేదు. నువ్వు కప్పుకున్న ఆ పాపపు కవరింగులను, ఆ సమర్థించుకోవడం జస్టిఫికేషన్, ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం, ప్రతి దానికి ఒక కుంటె సాకులతో ఎప్పటికప్పుడు నీ పాపమును దాచేసుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, స్టాప్ ఇట్. పుట్ ఎన్ ఎండ్ టు ఇట్. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. లెట్ జీసస్ క్లెన్స్ యువర్ సిన్స్. లెట్ జీసస్ హీల్ యువర్ హార్ట్స్. Let us allow Jesus to purify us, to save us. యేసయ్య మనలను రక్షించడానికి అనుమతిద్దాం. యేసయ్య మన పాపాలను కడగడానికి అనుమతిద్దాం. నీ పాపములు కడగడానికి ఆయన లోకానికి వచ్చాడు. నువ్వు కప్పేసుకుంటే, నువ్వు దాచేసుకుంటే, నువ్వు పాప సంగీతం చేయకపోతే, నువ్వు పాపాలు ఒప్పుకోకపోతే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, God cannot save you. The birth of Jesus Christ is in vain in your life. యేసు ప్రభు పుట్టుక వృధా, నీ జీవితంలో వృధా, నీకు వృధా ప్రయాస అవుతుంది. దేవుని యందు ప్రియులారా, 15 రోజులుగా పాప సంగీతనాలు ఇస్తున్నామే. పాప సంగీతం చేసావా? గుండెల మీద చెయ్యి వేసుకొని అంతరాత్మను అడగండి. అబద్ధాలతో, మోసాలతో ప్రభుని సన్నిధిలో నిలవద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, పాపాలను ఒప్పుకుందాం. పాపాలను తప్పించుకొని కప్పివేసుకొని జీవించొద్దు. అందుకొరకు మనల్ని మనం రక్షించడానికి ఆయన పుట్టాడు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెండవది ఏంటట? రక్షించడానికి ఒకటి. రెండవది తప్పించడానికి. ఎక్కడి నుంచి తప్పించడానికి? నరకము నుండి తప్పించుటకు. దేవుని యందు ప్రియులారా, మీకు బాగా గుర్తుందో లేదో, పోయిన సంవత్సరం నవంబర్ నెలలో పేపర్లో, యూట్యూబ్లో ఒక న్యూస్ బాగా పాపులర్ అయ్యింది. భౌగోళిక శాస్త్రవేత్తలు, చాలామంది శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఏంటంటే, నువ్వు ఎక్కడైతే నిలుచున్నావో, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో ఆ ప్రదేశము నుండి, అక్కడ నుండి స్ట్రైట్గా, ఎలాగా? స్ట్రైట్గా 42 కిలోమీటర్లు, అంతే 42 కిలోమీటర్లు తవ్వుకుంటూ పోతే అక్కడ ఒక పెద్ద అగాధం, అగ్నిగోళం ఉంటుందట. 42 కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ప్రతిపాడంత కూడా లేదు, మా జగ్గంపేడంతా చాలా దగ్గరే. ఏంటి? నరకం. మనం అనుకున్నాం చచ్చిపోయిన తర్వాత ఏ రాకెట్లోనో, విమానంలోనో, పుష్పక విమానంలో దేవుడు మనల్ని నరకానికి తీసుకెళ్తాడా, మోక్షానికి? నో 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 నో. నరకము ఎక్కడో లేదు, జస్ట్ నీ కాలు కింద 42 కిలోమీటర్లు సర్రమని తవ్వుకుంటూ వెళ్ళిపోతే పెద్ద అగ్నిగోళం, అగ్నిగుండం, నరకాగ్ని అక్కడ ఉన్నదంటే. దేవుని యందు ప్రియులారా, ఇది భౌగోళిక ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నటువంటి విషయం. మీరు న్యూస్ పేపర్లో చెక్ చేసుకోవచ్చు. విచ్ మీన్స్ ద హెల్ ఈస్ వెరీ క్లోజ్. ఇన్ అదర్ వర్డ్స్, వీఆర్ వెరీ క్లోజ్ టు హెల్. ఓకే, నరకానికి మనందరం చాలా దగ్గరగా ఉన్నాం. దెర్ ఈజ్ హెల్. జీసస్ సెడ్ ఇట్. జీసస్, యేసు ప్రభు చెప్పాడు కనుక నరకము ఉంది. ప్రభు అంటున్నాడు, అగ్ని ఆరదు, గట్టిగా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే నరకం ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ నరకం యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీరు ఒక సినిమాకి వెళ్ళారనుకో, కొంచెం లేటుగా వెళ్తే హౌస్ఫుల్ బోర్డు పెడతారేమో కదా,
నరకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేర్ ఈస్ నో హౌస్ఫుల్ బోట్. ఇక చాలు అని ఎప్పటికీ కూడా నరకం అనదంట. రండి, రా రా, లే రా, పడుకునే వాళ్ళు రండి, పాపాత్ములు రండి. ఓకే, నరకానికి రండి రండి అంటూ ఎప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు సాతానుడు, లేదా నరకము, లేదా నరకాగ్ని, లేదా నీ పాపము. దేవుని యందు ప్రియులారా, మనం ఏమనుకుంటాం? నరకం ఎవరిల్లు చెప్పండి గట్టిగా. అంతే కదా, డౌట్ ఏంటి? మీలా? మరెందుకు డౌట్ పడుతున్నారు? నరకం ఎవరిల్లు? సాతానుడు ఇల్లు. ఓకే, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళడానికి నువ్వు హ్యాపీయా? హ్యాపీ కాదా? ఫాదర్ గారు ఎప్పుడు వదిలేస్తారా ఇంటికి వెళ్ళిపోయి కదా? దేవుని యందు ప్రియులారా, అదేంటో మామూలుగా ఇంట్లో ఉంటే నిద్ర రాదు, గుడిలో ఉంటేనే వస్తుంది. పోనీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు నిద్ర రాదు మళ్ళీ తెలుసా? అది స్పెషాలిటీ, సాతానుడి స్పెషాలిటీ. ఓకే, దేవుని యందు ప్రియులారా, అయితే మనము మన ఇంటికి వెళ్ళడానికి హ్యాపీ. మరి సాతానుడి ఇల్లు నరకమైనప్పుడు సాతానుడు నరకానికి వెళ్ళడానికి హ్యాపీయా? హ్యాపీ కాదా? హ్యాపీయా? అక్కడే పప్పులో కాలేసాం. దేవుని యందు ప్రియులారా, సాతానుడు కూడా నరకం అంటే వాడికి కూడా భయమే, వాడికి ఇష్టం ఉండదు. లూకా శుభవార్త 8వ అధ్యాయము 31వ వచనములో గెరాసీను ప్రాంతంలో దెయ్యాలను వెడలగొడుతుండగా ఆ దెయ్యాలు అంటున్నారు, ఏమని ప్రార్థిస్తున్నారు యేసయ్యను చూసి, అయ్యా, యేసయ్యా, దేవుని కుమారుడా, మాతో మీకేమి పనయ్యా? సమయము ఆసన్నము కాకమునుపే నీవు మమ్మలను నరకాగ్నిలోనికి త్రోసివేయుదువా? దయచేసి నిన్ను మొరపెట్టుకుంటున్నాం, ఈ మనిషిని వీడిపోమంటున్నావు కదా, ఆ పందుల మందులోకి వెళ్ళిపోతాం ప్రభువా, నరకంలోనికి మాత్రం పంపించకు ప్రభువా. మా ఇల్లే, కానీ మా ఇల్లు మాకొద్దు. మా ఇల్లైనా మా ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు, అది నరకం, అగ్నిగుండం. కనుక ఈ మనిషిని వదిలేసి వెళ్ళిపోవాలంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం. ఆనతి ఇమ్ము ప్రభు, మమ్మల్ని నరకంలోనికి తోసేయకు ప్రభువా. అంటే జీసస్ హ్యాస్ పవర్ ఓవర్ హెల్ అండ్ హెవెన్. దర్శన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో, ఐ హ్యావ్ పవర్ ఓవర్ లైఫ్ అండ్ డెత్, నాకు జీవము మీద మరణము మీద అధికారము కలదు, నాకు మోక్షము మీద నరకము మీద అధికారము కలదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, therefore Jesus is born to deliver us from hell. That's why it's a good news. That's why the birth of Jesus Christ is a good news. దేవుని యందు ప్రియులారా, సర్వమానవాళికి ఎవరు ఫీల్ చేస్తారు? సర్వమానవాళికి పరమానందమును తీసుకువచ్చే ఒక శుభవార్తను నేను మీకు వినిపించుచున్నాను. అయ్యా, యేసు ప్రభు పుడితే మాకెలాగండి శుభవార్త? చెప్పండి, పక్కింట్లో ఎవడో పుడితే మనకు శుభవార్త? కానీ యేసు ప్రభు పుడితే సర్వలోకానికి శుభవార్త. వై? బికాస్ అతను మనల్ని నరకాగ్ని నుండి రక్షించడానికి పుట్టాడు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో రక్షించడానికి, తప్పించడానికి. ఇక మూడోది ఏంటండి? చేర్చుటకు, చేర్చడానికి. ఎక్కడ చేర్చడానికి? పరలోకానికి చేర్చడానికి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించాలి. కొంతమంది చాలా లిబరల్గా ఆలోచిస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. ఏమని? ఏ మతం అయితే ఏముందులేండి, ఇంకా అంతా ఒకటే అనా? ఏ దేవుడైతే ఏంట్లండి, అందరు దేవుళ్ళు ఒకటే. ఏ సంఘం అయితే ఏముందండి, ఇక్కడ యేసుప్రభువే, అక్కడ యేసుప్రభువే. విన్నారా? ఇక్కడ దేవుడే, అక్కడ దేవుడే. అన్ని దారులు ఒక్కడికే చేరుతాయి, అన్ని నీరు సముద్రంలో కలుస్తాయి కదా. ఎంత చక్కగా చెప్తున్నారో. ఇలా ఒకడు పాట పాడితే వాడు వెనకాతల మిగతా వాళ్ళు కూడా అదే పాటలో ఎత్తుకుంటారు. దేవుని యందు ప్రియులారా, ఇది ఒక రోగం. ఎవడు బుర్ర పెట్టి ఆలోచించడు. ఇలాగే ఒక రోజంట ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడంట. రోడ్డు మీద మంచి హైవేలో వెళ్తూ 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 బండి ఆపేశాడు.
బండి ఆపేసి ఆకాశం వైపు చూస్తా ఉన్నాడంట. ఎక్కడికి? ఎక్కడి వైపు? ఆకాశం వైపు చాలా స్థిర చూస్తున్నాడంట. వాడు వెనకాతలు ఒకడు ఆటోలో వత్తు వాడు ఆటో పక్కన పెట్టి ఆటో చూస్తున్నాడంట పైకి ఇలాగా. వాడు వెనకాతలు ఇంకొకడు వచ్చి వాడు కూడా పైకి చూస్తా ఉన్నాడంట. ఇలా ఒక అరగంటలో మొత్తం ట్రాఫిక్ బంద్, ట్రాఫిక్ హెవీ అయిపోయింది. అందరూ పైకి చూస్తున్నారట. ఒకడు వచ్చి, రే ఏంట్రా చూస్తున్నారు, నాకు కనిపించట్లేదు అన్నాడట. అంటే నాకు తెలియదు సార్, ఆడు చూస్తున్నాను అన్నాడట. నువ్వెందుకు చూస్తున్నారంటే నాకు తెలియదండి, ఆడు చూస్తున్నాను అన్నాడు. ఇలా అడుక్కోండి. ఫస్ట్ ఒకడు చూస్తున్నాడు, వీడు ఆడిలా జోరి, నాయన నువ్వేం చూస్తున్నావు చెప్పరా, నేను చూస్తాను అన్నాడట. ఏం చూడవేంటి సార్, మెడబట్టేసింది గతకంలో ఈ గతకంలో డ్రైవింగ్ చేస్తే మెడ పట్టేసింది, అలా ఉండిపోయింది, కొంచెం సరి చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడట. దేవుని యందు ప్రియులారా, ఎవడో ఒకడు ఏదో ఒకడు చూస్తే, ఏదో ఒకడు కూస్తే అందరూ అదే కోస్తారు, అదే చూస్తారు అన్నట్లుగా ఎవరో అంటారు అన్ని దారులు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే. దేవుని యందు ప్రియులారా, నో, అన్ని దారులు ఒకటే అయితే, అన్ని మతాలు ఒకటే అయితే, అందరి దేవుళ్ళు ఒకటే అయితే, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు పుట్టడం ఎందుకు? ఓకే, ఇఫ్ అవర్ లార్డ్ ఈజ్ నాట్ ద లార్డ్ ఆఫ్ ఆల్, హీ ఈజ్ నాట్ లార్డ్ అట్ ఆల్. ఐ రిపీట్, ఇఫ్ అవర్ లార్డ్ ఈజ్ నాట్ ద లార్డ్ ఆఫ్ ఆల్, హీ ఈజ్ నాట్ ద లార్డ్ ఆఫ్ ఆల్, లార్డ్ అట్ ఆల్. అనగా మన దేవుడు సర్వమునకు అధికారి కాకపోతే ఆయన దేవుడే కాదు. అంతే కదా, ఆయన దేవుడే కాదు. దేవుడు అంటే ఆయనతో సమానుడు ఎవడు ఉండడు, ఒక్కడే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్నవాడు. మరి అలాంటప్పుడు అన్ని దేవుళ్ళు ఒకటే ఎలాగవుతుంది, అన్ని మతాలు ఒకటే ఎలాగవుతుంది? దేవుని యందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గము. చెప్పండి, ఒకే ఒక్క మార్గం, నేనే మార్గం, నో అదర్ వే. ఇంకొక వే ఉంటే ఆయన ఎందుకండి రావడం, ఆయన ఎందుకండి పుట్టడం? వేస్ట్ కదా, అనవసరం కదా. నేనే మార్గము, గొర్రెలు పోవు ద్వారమును నేనే. చెప్పండి, గొర్రెలు పోవు ద్వారము నేనే. ప్రమంటున్నారు, నా ద్వారా తప్ప ఎవడనూ పరలోక రాజ్యము చేరలేడు, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రిని చేరలేడు. దెన్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ గాడ్, ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్. కనుక పరలోకానికి చేర్చడానికి దారిగా, మార్గముగా, ప్రభునిగా, ద్వారముగా ఆయన వచ్చాడు. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా యేసు ప్రభు ఎందుకు పుట్టాడండి? నెంబర్ 1, రక్షించడానికి. నెంబర్ 2, తప్పించడానికి. నెంబర్ 3, చేర్చడానికి, పాపము నుండి రక్షించడానికి. రెండోది, నరకము నుండి తప్పించడానికి. మూడవది, మోక్షము చేర్చడానికి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పట్లు కొట్ట, మన చెవుల్లో గట్టిగా చెప్పట్లు కొట్ట. ఓకే ఓకే, రైట్, రెడీ, రైట్. ఒక చాప్టర్ అయిపోయింది, జస్ట్ ఒక చాప్టర్, మన పుస్తకంలో ఒక చాప్టర్ అయిపోయింది. రెండవ చాప్టర్ ఏంటో తెలుసా? ఇప్పుడు అదే పిల్లవాడు ఆ తల్లిని అడుగుతున్నాడు, బాగా చెప్పావమ్మా, కానీ క్రీస్తు పుట్టుక ఎటువంటిది? నేను పుట్టాను, నువ్వు పుట్టావు, మీ అమ్మ పుట్టింది, వాళ్ళ అమ్మ పుట్టింది, అంతే, మనందరం పుట్టాం. యేసు ప్రభు పుట్టుక కూడా అంతేనా? చెప్పండి మీరు, యేసు ప్రభు పుట్టుక ఎటువంటిది తెలుసా? 3 విషయాలు ఇక్కడ కూడా మనం నేర్చుకుందాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, ఎన్ని విషయాలు? 3 విషయాలు. 1, ప్రవచనపూర్వకమైన పుట్టుక. చెప్పండి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏంటి చెప్పండి? 2, పరిశుద్ధమైన పుట్టుక. చెప్పండి, 2 పరిశుద్ధమైన పుట్టుక. 3, పరలోక సంబంధమైన పుట్టుక.
ఓకే, 3 ఆయన పుట్టుక యొక్క స్పెషాలిటీ. అండ్ ఇందులో సమ్ మైండ్ బ్లోయింగ్ ట్రూత్, నిజంగా ఆశ్చర్యగొలిపే కొన్ని విషయాలు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. వాగ్దానపూర్వకమైన పుట్టుక. ఏంటి వాగ్దానపూర్వకమైన పుట్టుక? వాగ్దానం చేయబడ్డారు, ప్రవచించబడ్డాడు ఆయన పుట్టుక గురించి. ఏమని ప్రవచించబడ్డారు? ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో వాక్యం చెబుతుంది, ఇదిగో స్త్రీ సంతతికిని నీ సంతతికిని తీరని వైరము కలిగింతును. ఏం సంతతి అండి? ఏం సంతతి అండి? స్త్రీ సంతతి. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైనా స్త్రీ సంతతి అంటే ఏంటో ధ్యానం ఆలోచించామా? స్త్రీ సంతతి అంటే తెలుసా? ఓకే, ఈ లోకంలో జన్మిస్తున్న మనందరం కూడా స్త్రీ సంతతి కాదు. ఏం సంతతి? పురుష సంతానం. ఓకే, నీ ఆధార్ కార్డు చూసుకో, ఏముంటుంది? ఏముంటుంది? నీ పేరు, నా పేరు మనోజ్ కుమార్, కిందన సన్ ఆఫ్ ప్రకాష్ రావు, మా నాన్నగారి పేరు. నేను పురుష సంతానం, నువ్వు పురుష సంతానం, నువ్వు పురుష సంతానం. ఓకే, బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు విషయంలో ఇట్ ఈస్ నాట్ సో. హూ ఈస్ జీసస్ క్రైస్ట్? హీ ఈస్ నాట్ ద సన్ ఆఫ్ జోసెఫ్, హీ ఈస్ ద సన్ ఆఫ్ మేరీ ద వర్జిన్. దేవుని యందు కన్యక సుతుడు యేసు ప్రభు, స్త్రీ సంతానం ఆయన. దేవుని యందు ప్రియులారా, మీరు బాగా గమనిస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి యేసుక్రీస్తు వంశావళి ఉంటుందా? చూసారా ఎప్పుడైనా? యేసుక్రీస్తు వంశావళి 1, 2, 3 అలా వస్తా 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 ఉంటే 15వ వచనం వరకు ఏముంటుందంటే, వీళ్ళ నాన్నవాడు, వాళ్ళ నాన్నవాడు, వాళ్ళ నాన్నవాడు, వాళ్ళ నాన్నవాడు, వాడికి వీడు పుట్టాడు, వీడికి వీడు పుట్టాడు, వీడికి వీడు పుట్టాడు. కరెక్ట్గా యేసు బ్రదర్కి వచ్చేసరికి ఏముంటుంది తెలుసా? చదవండి ఎవరైనా. మరియమ్మకు క్రీస్తు అనబడి యేసు జన్మించి పైన ఏముంటుంది? దానిపైన ఉంటుంది ఇంకా పైన. యోసేపు ఎవరికి పుట్టారు? యాకోబుకు యోసేపు పుట్టాడు, కానీ మరియమ్మకు యేసు ప్రభు పుట్టాడు. నిజానికి యోసేపుకి ఎవరు పుట్టారో రాయాలి అక్కడ. యోసేపుకి ఎవరు పుట్టలే. ఓకే, మరియమ్మకు పుట్టాడు యేసు ప్రభు, కనుక ఆయన స్త్రీ సంతానం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సృష్టి ఆరంభములో ప్రకటించబడిన వాగ్దానము చేయబడిన స్త్రీ సంతానం, కాలాలు మారిన, ఋతువులు మారిన, యుగాలు మారిన ఆయన వాగ్దానం మారలేదు, మారదు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మరి ఒక వాగ్దానం, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. దేవుని యందు ప్రియులారా, యువతి కన్యక గర్భము ధరించినది. ఇక్కడ మళ్ళీ ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీకు యూట్యూబ్, గూగుల్లో 1982 రాన్ వైట్ అనేవాడు చేసినటువంటి రక్త పరీక్షలలో, ఓకే, బ్లడ్ టెస్ట్లో యేసు ప్రభు రక్తాన్ని వారు పరీక్షించగా వారికి ఆశ్చర్యం గొలిపే కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటో తెలుసా? మనందరికీ, ముఖ్యంగా అబ్బాయిలకు, మగవాళ్ళకి అందరికీ ఏముంటుందంటే 46 క్రోమోజోములు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? డాక్టర్లు, నర్సులు చాలామంది ఉన్నారు, మీకు బాగా తెలుసు. చదువుతున్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, సైన్స్ స్టూడెంట్స్ మీకు బాగా తెలుసు. అబ్బాయిలో, మనిషిలో 46 క్రోమోజోములు ఉంటాయి. 23 అమ్మ నుంచి వచ్చినవి, 23 నాన్న నుంచి వచ్చినవి. 46 క్రోమోజోములు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 23 జతలు అన్నమాట.
23 జతలు కలిస్తే 46. మనందరికీ 46 క్రోమోజోములుంటే యేసు ప్రభు రక్తాన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభువుకి ఎన్ని క్రోమోజోములు ఉన్నాయో తెలుసా? ఆయన రక్తంలో, ఆయన శరీరంలో 24. 23 మరియ తల్లి నుంచి వచ్చింది, 1 దేవుడు పుట్టించింది. దేవుని యందు ప్రియులారా, దేవుడితో అక్కడ చాలు. 23 మరియ తల్లి ఇవ్వగా ఒకే ఒక క్రోమోజోమ్ దేవుడు ఇవ్వగా, దేవుని యందు ప్రియులారా, అక్కడ యేసు ప్రభు జన్మిస్తున్నాడు. ఆ క్రోమోజోమ్ జోజప్ప గారిదైతే మరొక 23 ఉండాలి. అది జోజప్ప గారిది కాదు అని ప్రపంచానికి తెలియచేయడం కొరకు అది దేవుడిది. ఆ ఒక్క క్రోమోజోమ్. దేవుని యందు ప్రియులారా, ఈ విధముగా 23 + 1 24 మాత్రమే క్రోమోజోములు యేసు ప్రభు రక్తములో వారు చూచారంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తున్నాం, మనమొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిచితిమి. అంటే మనము, నాకు కాదు, నీకు కాదు, మనందరికీ ఆయన మనందరి వాడు. మరియ తల్లి 23 క్రోమోజోములతో దేవుడిచ్చినటువంటి అద్భుత రీతిలో ఆత్మీయముగా దేవుని ప్రవాహము ఆమెలోనికి వెళ్ళగా, పరిశుద్ధాత్మ ప్రవాహము ఆమెలో ప్రవహింపగా, ఒక్క క్రోమోజోముతో దైవ కుమారుడు మరియ తల్లి గర్భములో జన్మించాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని వాగ్దానాలు యెషయా 9:6, యెషయా 7:14, ఆదికాండము 3:15, ఇలా ఎన్నెన్నో వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు పుట్టుకలో నెరవేరాయి. కనుక వాగ్దానపూర్వకమైన పుట్టుక యేసు ప్రభు పుట్టుక. దేవుని యందు ప్రియులారా, ఓకే, వింటున్నారా? సైన్సు, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటి చెప్పాను? పరిశుద్ధమైన పుట్టుక. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఆలకించండి. మన పుట్టుకకు యేసు ప్రభు పుట్టుకకు ఎంత తేడా ఉందో, మన మరియ తల్లి గొప్పతనం ఏమిటో మనం ఇప్పుడు చూడొచ్చు, నేర్చుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, ముందుగా పరిశుద్ధమైన పుట్టుక 3 భాగాలుగా నేర్చుకుందాం. బైబిల్, చరిత్ర, సృష్టి. బైబిల్ ఆధారంగా 1, చరిత్ర ఆధారంగా 1, సృష్టి ఆధారంగా 1 పాయింట్ నేర్చుకుందాం. బైబిల్ ఆధారంగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 34వ వచనములో దేవదూత వచ్చి మాట్లాడే శుభవార్త ఇస్తున్నప్పుడు మరియ తల్లి అంటుంది, ఓకే, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సంభవించును. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెస్టెంట్ వాళ్ళు చెప్తున్నట్లుగా దేవదూత దగ్గర మరియ తల్లి అబద్ధం ఆడింది అనుకుందాం, ఆవిడ కన్యక కాదు అనుకుందాం. మరియ తల్లి దేవదూత దగ్గర అబద్ధం ఆడి ఉండగలదా, బతకగలదా? ఈ దేవదూత ఎటువంటి వాడు? బైబిల్ చదువుతున్నారు కదా, అందులో ఉంటుంది, అసిరియా దేశంలో రాజ్యములో ఒక రాత్రి 180,000 మందిని ఊచకోత కోసినటువంటి దేవదూత. రాత్రికి రాత్రే 180,000 మందిని ఊచకోత కోసాడు. దేవుని ప్రజలను బాధిస్తున్న అసిరియా ప్రజలను. అటువంటి భయంకరమైనటువంటి దేవదూత దగ్గర మరియ తల్లి అబద్ధం ఆడగలదా? అబద్ధం ఆడే ప్రాణం నీతో ఉండగలదా? దేవుని యందు ఆమె నిజముగా పురుషుని ఎరుగదు, అనగా ఆమె పరిశుద్ధముగా బిడ్డకు జన్మనిచ్చింది బైబిల్ ఆధారంగా. రెండవది హిస్టరీ, చరిత్ర ఆధారంగా. ఈ చరిత్ర ఆధారంగా ఉంటే 2 మాటలు మనం ధ్యానించాలి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరైనా. పుట్టినింటి నుండి ముంగిట యొద్దకు కొనిపోయి పౌరులు రాళ్లతో కొట్టి చంపవలెను. దేవుని యందు ప్రియులారా, ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి ఇంకా అవ్వలేదు,
ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యనే ఒక స్త్రీ గర్భవతి అయితే శిక్ష ఏంటట? రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపాలి. ఎంగేజ్మెంట్ ఈజ్ ఓవర్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఓవర్. అంటే ఎంగేజ్మెంట్లో వారిద్దరూ భార్యాభర్తలే, కానీ ఒకరి శరీరం మీద ఒకరికి అధికారం, హక్కు ఉండదు. అది పరీక్షా కాలం. ఒకరికి దూరంగా ఉండాలి. అటువంటి సమయంలో కనుక ఆ స్త్రీ గర్భము ధరిస్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఓకే, రాళ్లతో కొట్టి చంపాలి. మరి మరియ తల్లి గర్భవతి అయింది. జోజప్ప గారికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకని? దేవదూత చెప్పాడు కదా. సో ఆడపెళ్లి వాళ్ళకి ప్రాబ్లం లేదు, మగ పెళ్లి వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ చుట్టూ ఉంటారే మన ఇంట్లో ఏం జరుగుతుందో, బిగ్ బాస్ లాంటి సీరియల్ చూసే దుష్టులు అక్కడ కూడా ఉన్నారు. అంటే వాడి జీవితంలో ఏం జరుగుతుందో మనకు ఆశ, మనకు కోరిక, మనం తెలుసుకోవాలి. అక్కడ ఏం జరుగుతుంది, వాడు ఏం చేస్తున్నాడు, ఆడు ఎలా బ్రష్ చేసుకుంటున్నాడు, ఆడు ఎలా స్నానం చేస్తాడు, ఆడు ఎలా ఆటలాడతాడు, ఆ దరిద్రం అంతా మనకెందుకు? ఆ బిగ్ బాస్లో ₹1,00,00,000 సంపాదించిన వాడు జైలుకి వెళ్తే అదో పెద్ద న్యూసు. అటు జైలుకి వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే మనకెందుకు? మన జీవితాలు ఎప్పుడు పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో, నీ ప్లేట్లో ఏముందో చూడు, పక్కోడి ప్లేట్లో ఏముందని చూస్తావు. బాగా గమనించండి. హోటల్కి భోజనానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఆడు మెనూ కార్డు ఇస్తాడు, ఒరే మెనూ కార్డు చూడరా అని. మనం ఏం చూస్తాం, అన్ని ప్లేట్లు వెతుకుతూ ఉంటాం. ఆడు బూరి ఎంత ఉంది, వాడు దోశ ఎంత ఉంది, వాడు ఉప్మా ఎంత ఉంది, అగో ఆ ఉప్మా తీసుకురా, ఆ దోశ తీసుకురా. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మగ పెళ్లి వారికి జోజప్ప గారికి ప్రాబ్లంలే, ఆడపెళ్లి వారికి మరీ తల్లికి ప్రాబ్లంలే. కానీ ఊరిలో వాళ్ళు ఉంటారే, కర్మ వచ్చినట్టుందే, ఆహా ఓహో అనుకున్న సమయంలో మరియ తల్లి ఒక పరీక్షకు సిద్ధపడాల్సి వచ్చింది. మరియ తల్లి ఒక పరీక్షకు, ఏం పరీక్ష? ప్రాణాంతకమైన శీల పరీక్ష. దేవుని యందు ప్రియులారా, ఏంటది? ప్రాణాంతకమైన శీల పరీక్ష. అది ఎక్కడుందో తెలుసా? సంఖ్యాకాండము 5వ అధ్యాయము 12 నుంచి 31. సంఖ్యాకాండము, దేవుని యందు ప్రియులారా, 5వ అధ్యాయము, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 31. సంఖ్యింపబడిన భార్య ప్రాణాంతకమైనటువంటి శీల పరీక్ష. ఇది మీరందరూ తప్పనిసరిగా ఇంటికి వెళ్ళి చదవండి. ఇదన్నీ ఈ బలిపేట నుంచి చెప్పలేను, కొన్ని విషయాలు చెప్పలేను. స్త్రీల గురించి కొన్ని విషయాలు మనం బయటికి పబ్లిక్గా మాట్లాడలేం. కానీ టూకీగా మాత్రం 2 విషయాలు చెప్తాను. ఆ తల్లి, నా తల్లి, మనందరి తల్లి, ఆ మరియ తల్లి ఎంత గొప్పదో ఇక్కడ అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే పెళ్ళి కాకమునుపే ఒక స్త్రీ గర్భవతి అయితే ఆ గర్భవతిని ఎక్కడ తీసుకొస్తా తెలుసా? దేవాలయానికి తీసుకొని వస్తారు. వింటున్నారా? హలో, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త, ఈ విషయాన్ని సాతానుడు ఆలకించనివ్వడు. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే మరియ తల్లి మీద మనకు ఎంత ప్రేమ వచ్చేస్తుందో, ఆ తల్లి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. కనుక జాగ్రత్తగా వినండి. దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి దేవాలయంలో గురువుల ముందు, అర్చకుల ముందు నిలబెట్టి పెట్టారు. తర్వాత 15వ అధ్యాయం, దేవుని యందు ప్రియులారా, ఏం చేస్తారంటే 2 మానికల యవధాన్య పిండి, బార్లీ పిండిని వీళ్ళు దేవునికి అర్పణగా ఇవ్వాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఒక ముంతడు చెంబుడు నీళ్లు మరియ తల్లి చేతిలో పెడతారు, ఆ స్త్రీ చేతిలో పెడతారు, గర్భవతి అయినటువంటి స్త్రీ చేతిలో. చూడండి, అది పరిశుద్ధ జలాలు. అందులో ఏం వేస్తారు తెలుసా? వెంటనే గుడి మొత్తం తుడవండి అంటారు. దేవాలయాన్ని తుడుస్తారంట. దేవాలయాన్ని తుడిచిన తర్వాత ఆ కుప్ప, ఆ కసవ, ఆ చెత్త ఏం చేస్తారు? పడియాలి కదా. నో, అది తీసుకొచ్చి ఈ చెంబులో వేస్తారట, చెత్త అంతా కూడా.
2, 3 అందులో విషం కలుపుతారు, విష పదార్థాలు కలుపుతారు. 4 చేదు పదార్థాలు కలుపుతారు, చేదు, విషము, చెత్త అందులో కలిపి వాళ్ళు ప్రార్థిస్తారట. ఏమంటారట? ఈవిడ చెప్పాలి, నేనే కనుక శీలవతిని కాకపోతే, నేను పాపము చేసినట్లయితే నా భర్తకు తెలియకుండా ఇది తాగగానే నా ఒళ్ళంతా పొంగిపోయి తప్పని చచ్చిపోవాలి. అందరూ ఆమేన్ అంటారు. లేదు, నేను పాపము చెయ్యలేదు అంటే ఇది తాగిన తర్వాత కూడా నేను బ్రతుకుతాను, ఆమేన్ అంటారు. మరియ తల్లి అది గడగడ 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 తాగేసింది. మనం అంటాం ఏదో రామాయణంలో ఎవరో అగ్ని పరీక్ష చేశారని. ఇక్కడ మరియ తల్లి దేవుని యందు ప్రియులారా విషాన్ని, చేదుని, దుమ్మును, చెత్తను, ప్రాణాంతకమైనటువంటి శీల పరీక్షలో పాలు పంచుకొని అదంతా తాగేశారట. తాగిన తర్వాత ఆవిడకి ఏమీ కాలేదు, ఆవిడకి ఏ ప్రమాదమో కాలేదు, ఒళ్ళు ఉబ్బిపోలేదు, ప్రాణం పోలేదు. ఇప్పుడు వెంటనే ఆ ప్రధాన అర్చకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈమె యందు నాకు ఎటువంటి దోషము కనిపించలేదు. సేమ్ డైలాగ్ ఇంకెక్కడో వింటాం మనం. ఎక్కడ? పిలాతు అంటున్నాడు యేసు ప్రభుని విషయంలో, ఈయన యందు నాకు ఎటువంటి దోషము కనిపించ. చెట్టును చూడు, పండును చూడు, పండును బట్టి చెట్టు మంచిదవుతుంది, చెట్టును బట్టి పండు మంచిదవుతుంది. ఆ చెట్టులో ఏ దోషము లేదు, ఈ పండులో ఏ దోషము లేదు. ఆ నా మరియ తల్లిలో ఏ దోషము లేదు, ఆ నా యేసయ్యలో ఏ దోషము లేదు. దోషము లేని, జన్మ పాపము లేని మహామహులు వీళ్ళిద్దరూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇటువంటి గొప్ప తల్లిని కొంతమంది దుర్మార్గులు, పాపిష్టి వాళ్ళు అంటారు అరటిపండు తొక్క అంటారా, గుడ్డు పెంకు అంటారా. మరొకడు అంటాడు సీఎం గారు, పిఎం గారు కారులో వస్తారు, మనం దండ పట్టుకొని వెళ్తాం. కారుకి వేస్తామా, సీఎంకి వేస్తామా? కారుకి ఎవడో వేయడు కదా, సీఎంకే కదా వేస్తాము. ఆవిడ కారు అంట. దేవుని యందు ప్రియులారా, నీ తల్లి కారా? కారు పాతదైపోతే మార్చేస్తావు, నీ తల్లి ముసలిదైపోయింది పాతదైపోయింది మార్చేస్తావా? పోలికలు బాగుంటే సరిపోదు, అది సత్యం అవ్వాలి, బోధ నిజం అవ్వాలి. అందుకే అంటాను ఎక్కడ పడితే అక్కడికి పరిగెట్టి వెళ్ళొద్దు అని. ఒక్కొక్కసారి గృహాశీర్వాదాలకు వెళ్ళినప్పుడు మేము చాలా మంచి వాళ్ళమని చెప్పుకోవడానికి దేవుడు వాక్యం పెడతారు. అది ఏ కల్వరి లేదా ఏ బాప్టిస్ట్ వాళ్ళో, ఏ ప్రొటెస్టెంట్ వాళ్ళో ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడే విషపూరితమైన, ద్వేషపూరితమైన, అబద్ధపూర్వకమైన బోధనలు వింటుంటారు. వినకండి, దయచేసి వినకండి. మీ బుర్రలో విషపూరితం చేసుకోకండి. వాళ్ళు విషాన్ని చిమ్ముతున్నారు తల్లి అయిన శ్రీసభ మీద, కథోలిక శ్రీసభ మీద. గుర్తుంచుకోండి దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా చరిత్రలో అమ్మ మరియ తల్లి ఎంత గొప్ప పరీక్షకు ఆమె సిద్ధపడింది. ఆమె బ్రతికి బట్ట కట్టింది. ఆమె పరిశుద్ధమైనటువంటి పుట్టుకతో కుమారునికి జన్మనిచ్చింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవది ఏం చెప్పాను? ఇంకోటి ఏం చెప్పాను? సృష్టి ఆధారంగా, బైబిల్ ఆధారంగా అయిపోయింది, చరిత్ర ఆధారంగా అయిపోయింది. మూడోది ఏంటండి? సృష్టి ఆధారంగా. నేను ఫస్ట్ టైం వింటున్నానండి, నాకు తెలియదు ఈ విషయం. దశ మీ అందరికీ కూడా కొత్త అనుకుంటున్నాను. మన యొక్క జాతీయ పక్షి ఏంటి? నెమలి. ఓకే, నెమలికి ఒక నెమలి డ్యాన్స్ వేస్తుంది. ఆడ నెమల, మగ నెమల? ఏంటమ్మా? ఆడనెమలి డ్యాన్స్ వేస్తుందా, మగ నెమలి డ్యాన్స్ వేస్తుందంటే ఆడాలు ఎక్కువ డ్యాన్స్లు వేస్తారు కదా, మగాళ్ళకి ఏమేస్తారు అనుకుంటున్నారేమో. కోహం. ఆడనెమలి డ్యాన్స్ వేయదు, నాకు డ్యాన్స్ రాదు, మీకు వచ్చేమో దానికి రాదు. తెలియదా? డ్యాన్స్ వేసేది, నాట్యం ఆడేది మగనెమలే. ఓకే, మగనెమలి అద్భుతంగా నాట్యం ఆడుతుందంట. ఎప్పుడంట? తొలకరి వాన.
తొలకరి వాన పడేటప్పుడు నృత్యం ఆడుతుంది, డ్యాన్స్ ఆడుతుంది. ఎంతగా డ్యాన్స్ అవుతుందంటే డ్యాన్స్ వేసి 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 ఆనంద బాష్పాలతో కన్నీరు కారుస్తుందంట. హ్యాపీ టీయర్స్, ఆనంద బాష్పాలు చేస్తే అప్పుడు ఆడనెమలి వచ్చి దాని కన్నీరు తాగుతుందంట. ఎప్పుడైతే దాని కన్నీరు తాగుతుందో అది గుడ్లు పెడతాదంట. తెలుసా విషయం? అది గుడ్లు పెడతాది. ఎప్పుడూ కాదు, తొలకరి వాన పడేటప్పుడు మాత్రమే. మిగిలిన సమయాలలో అన్ని జీవుల్లాగా జంతువుల్లాగా అవి కూడా సంపర్కం ద్వారానే మాత్రమే అవి బిడ్డలను కంటాయి, గుడ్లు పెడతాయి. కానీ తొలకరి వాన సమయంలో మగనమలి నాట్యమాడి ఆడి ఆడి కన్నీరు ఆనంద బాష్పాలు కుమ్మరిస్తే అది తాగి గుడ్లు పెడుతున్నది ఆడనమలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్ముతున్నారా? నమ్మడం లేదా? నేను నమ్మలేదు. నేను వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి అవన్నీ సెర్చ్ చేశాను. నిజమే, ఇట్ ఈస్ ట్రూ. దేవుని యందు ప్రియులారా, ఇది ఎంత నిజమో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రియేలుతో చెప్తున్నట్టుగా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించును. అంటే ఒక ప్రవాహం, దేవుని శక్తి ప్రవాహం నిన్ను ఆవరించగా ఆ ఆనంద బాష్పాలు నీ కడుపులో చేరుతున్నాయి. నువ్వు దైవ కుమారునికి ఆ ఆనంద బాష్పమే ఆ ఒక్క క్రోమోజోమ్ 23 క్రోమోజోములతో కలిసి దైవ కుమారుడిగా ప్రభు జన్మిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సృష్టి ఆధారంగా ఇది పరిశుద్ధమైనటువంటి పుట్టుక, ఎటువంటి సంపర్కము లేని పుట్టుక, దేవుని వలన కలిగిన పుట్టుక, యేసు ప్రభు పుట్టుక, నా దేవుని పుట్టుక, మన రక్షకుడి పుట్టుక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, యేషువ వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. దేవదేవుని అమ్మ మరియ తల్లిని చూసారా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప అద్భుతాలతో ఆయన జన్మించాడో. దేవుని యందు ప్రియులారా, ఇక ప్రవచనపూర్వకమైన పుట్టిక రెండోది, పరిశుద్ధమైన పుట్టిక మూడోది, పరలోక సంబంధమైన పుట్టుక. ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన పుట్టుక ఎలాగంటే ఒకే ఒక ఎగ్జాంపుల్. యోధా మత ప్రజల ఆచారం ప్రకారం ఒక ఊరిలో ఒక ఇంటిలో ఒక బిడ్డ పుడితే ఫస్ట్ ఆడబిడ్డ మగబిడ్డ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకే, సపోజ్ ఆడబిడ్డ పుట్టారనుకో, పాటల గీటలు ఏమి ఉండవు, ఏం పాటలు అవి పాడరంట, ఎవడింట్లో ఆలే ఉంటారా పుట్టిందిలే అని. కానీ దేవుని యందు ప్రియులారా, మగబిడ్డ పుడితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ మగబిడ్డ దగ్గర పాటలు పాడాలంటే దేవుని యందు ప్రియులారా, పాటలు పాడాలి. యేసు ప్రభు పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు బెత్లెహేములో పశువుల పాకలో. మరి ఆయనకు సంబంధించిన వారందరూ వచ్చి పాటలు పాడాలంటే నజరేతు వాళ్ళు వచ్చి పాటలు పాడాలి. నజరేతు వాళ్ళు వచ్చి పాటలు పాడారా? చెప్పండి, చెప్పండి అందరూ గట్టిగా. ఎస్ ఆర్ నో? నో నో. పోనీ యెరూషలేము వాళ్ళు వచ్చి పాటలు పాడారా? బెత్లెహేము వాళ్ళు వచ్చి పాటలు పాడారా? మరి ఎవరండి పాటలు పాడారు? అందుకే అదొక చిన్న వీడియో పెట్టాను. మీరు పరలోకము నుండి దేవుని దూతలు దిగి వచ్చి, ఇదిగో యేసు ప్రభు పుట్టాడు, రండి దేవుని స్తుతిద్దామంటూ పాటలు పాడుతున్నారంటే ఈయన మీకు సంబంధించిన వాడు కాదు, ఈయన మాకు సంబంధించిన వాడు. ఈయన పరలోక సంబంధి, పరలోక సంబంధమైన పుట్టుక యేసు ప్రభు పుట్టుక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మూడవ అంశం, యేసు ప్రభు పుట్టుక ఎట్టిది అనగా. మళ్ళీ ఒకసారి చెప్పండి, మూడు ఏమేమి పుట్టుకలు? ఒకటి వాగ్దానపూర్వకమైన పుట్టుక, రెండు పరిశుద్ధమైన పుట్టుక, మూడు పరలోక సంబంధమైన పుట్టుక. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మరోసారి గట్టి చేపలు కొట్టి నిద్రపోతున్నాడేమో చూద్దాం.
ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరి ధ్యానాంశం 3వ చాప్టర్కి వచ్చాం. చాప్టర్ 1, చాప్టర్ 2 ఓవర్, చాప్టర్ 3. ఈ చాప్టర్ 3లో కొన్ని పాయింట్లు ఉంటాయి, జాగ్రత్తగా ఆలకించండి. ముందుగా సరదాగా 2 మాటలు మాట్లాడుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటి అంటే, ఎవడో ఒక ప్రబుద్ధుడు చెప్పాడంట, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 కట్స్. ఏంటడా? 3 కట్స్. 1 హెయిర్ కట్, 2 కేక్ కట్, 3 చికెన్ కట్, చికెన్ ఆర్ మటన్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 కట్స్, హెయిర్ కట్, కేక్ కట్, చికెన్ కట్. అవునా? క్రిస్మస్ పండుగ ఏం పండుగ కొనియాడుతున్నారు మీరు? మన 3వ ధ్యానాంశం, ఎటువంటి క్రిస్మస్ పండుగను నువ్వు కొనియాడుతున్నావు? చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఓల్డ్ పీపుల్ క్రిస్మస్, విమెన్ క్రిస్మస్, ఇది కాదు. ఏం క్రిస్మస్ కొనియాడుతున్నావు? క్రిస్మస్ పండుగలో కొంతమందికి కంటికి పండగ, కంటికి డెకరేషన్లు ఎక్కడ డెకరేషన్లే, కంటికి పండగ. కొంతమందికి ఇంటికి పండగ, ఇల్లులు పెయింటింగ్లు, ఇంటికి పండగ. కొంతమందికి ఒంటికి పండగ, షాపింగుల మీద షాపింగులు, ఒంటికి పండగ. కొంతమందికి పంటికి పండగ, పంటికి ఎప్పుడెప్పుడు నవలేద్దామా, కరిసేద్దామా, కొరికేద్దామా, చికెను, మటను, కక్క, ముక్క. సో కంటికి పండుగ, ఇంటికి పండుగ, ఒంటికి పండగ, పంటికి పండగ కాకూడదు ఈ క్రిస్మస్ పండుగ. మరి ఏం పండగ కావాలండి? దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని కోరుకునే పండుగ కావాలి. చెప్పండి అందరూ నా కోసం గట్టిగా ఒకసారి. కింద వాళ్ళు నిద్రపోతున్నారేమో, గట్టి చెప్పండి వాళ్ళ కోసం. ఓకే, క్రీస్తు ప్రభుని కోరుకునే పండగ. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము నిద్రపోతా, వీళ్ళు నిద్రపోతున్నారు అంటారేమో. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని కోరుకునే పండగ. మనుషులు 3 రకాలంట కోరిక విషయంలో. కొంతమంది మంచి కన్నా చెడే కోరుకుంటారు, తెలుసా? చాలామంది, కొంతమంది వాళ్ళకు మంచి వద్దు, చెడే కావాలి. వాడి గుడికి వద్దు, సినిమా కావాలి. ప్రార్థన వద్దు, నిద్ర కావాలి. మీకు యేసు ప్రభువు కావాలా, బరబ్బా కావాలా? ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? వాళ్ళకి ఎవరు కావాలి? అది మీకు అదే కదా, మనకు అదే కదా. యేసు ప్రభువు కావాలా, బరబ్బా కావాలంటే వాళ్ళు అంటున్నారు, మాకు బరబ్బా కావాలి. మంచి కన్నా చెడుని ప్రాణం ఇచ్చే దేవుడు వద్దంట, ప్రాణాలు తీసే బందిపోటు దొంగ కావాలంట. దేవుని యందు ప్రియులారా, రక్షకుడు వద్దంట, నక్సలైట్ బందిపోటు దొంగ కావాలంట. మంచి కన్నా చెడును కోరుకునే మనుషులు ఉంటున్న లోకం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, 2వ రకం మనిషి ఎవడో తెలుసా? వాళ్ళు ఏం కోరుకోవాలో వారికే తెలీదు. వాళ్ళు ఏం కోరుకోవాలో వాళ్ళు, బైబిల్లో ఒకరున్నారు, ఎవరు చెప్పండి చూద్దాం. అక్కడక్కడ డ్యాన్స్ వేసేసి ఏ రోజు అన్నట్టు నీకేం కావాలో కోరుకో. నాకేం కావాలి ఏమో నాకు తెలీదు. అది మీ అమ్మని వెళ్ళి అడుగు, అమ్మా ఏం అడగమంటావే అడిగింది. ఏమన్నది? తలకాయ కావాలి మాకు. తలకాయ, మేకపోద్దా, గొర్రెపోద్దా, బప్తిస్మా యోహాను తలకాయ. ఏం కోరుకుంటారో వాళ్ళకే తెలియదు. మంచి కన్నా చెడును కోరుకునేవారు కొందరు, ఏం కోరుకోవాలో తెలియని వారు కొందరు. 3వ వాడు ఎవరంటే, దేవుని యందు ప్రియులారా, లోకాశలు ఉంటే చాలు, ఇంకేం వద్దు మాకు. దుడుకు చిన్నవాడు, తండ్రి వద్దు, తండ్రి ప్రేమ వద్దు, నా డబ్బు నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతా. దేవుని యందు ప్రియులారా, లోకాశలు, తిండి ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, సుఖం ఉంటే చాలు, సౌఖ్యం ఉంటే చాలు, కంఫర్ట్ ఉంటే చాలు, నాకేం వద్దు అంటున్నారా? దేవుని యందు ప్రియులారా, అలా కాకుండా యేసు ప్రభుని కోరుకునే పండగగా మనం కాదు. యేసయ్యా
ఇక్కడ పుట్టావు, నా ఇంటిలో పుట్టు, ఎక్కడ పుట్టావు, నా గుండెల్లో పుట్టు, ఎక్కడ ఉన్నావు, నాతో ఉండు, రానున్న నూతన సంవత్సరం అంతా నాతో ఉండు, నన్ను ఏనాడు చేయి విడవక ప్రభువా అంటే యేసు ప్రభుని కోరుకునే పండగ మన పండగ కావాలి. క్రిస్మస్ పండగ కావాలి దేవుని యందు ప్రియులారా. ఒకటి. రెండవది, ఎటువంటి పండగ మనం కొనియాడుకోవాలి దేవుని యందు ప్రియులారా? క్రీస్తును కోరుకునే పండగ. రెండు, క్రీస్తుతో నడిచే పండగ. ఏంటండి? క్రీస్తుతో నడిచే పండగ. ఎవరు నడిచారు యేసు ప్రభుతో? ఒక తల్లి మరియమ్మ, ఒక సాకుడు తండ్రి యోసేపు దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు మనతో ఉన్నాడులే అనుకొని బయలుదేరారు. ఒక రోజు ప్రయాణం చేసేశారు. చేసి తెలిసింది ఏంటని? యేసు ప్రభు మనతో లేడు. అక్కడ ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు వస్తాడులే, పోదాం అన్నారా? యేసు ప్రభువు మనతో లేడు అని తెలిసిన మరుక్షణమే దే స్టాప్డ్ దేర్ ఫర్దర్ మోర్ జర్నీ. దే స్టాప్డ్, దే రిటర్న్, దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మనతో ఉన్నాడు అనుకుని ఒక రోజు నడిచేశారట. లేరు అని తెలుసుకోగానే వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. ప్రభు కోసం పరిగెత్తారు. దేవుని యందు ప్రియులారా, మనం ఏం చేస్తున్నాం తెలుసా? క్రిస్మస్ పండగకు వచ్చావు అంతే, మళ్ళీ అక్కడ కనిపించి అడ్రస్ ఉండరు మీరు. అయినో మరలా మీ అడ్రస్ గల్లంత అయిపోతుంది. మీరు మరలా మీలో కొంతమంది ఎక్కడ కనిపించరు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు తెలుసా? మళ్ళీ క్రిస్మస్కే. చాలామందిని లాస్ట్ క్రిస్మస్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. హౌ కెన్ యూ వాక్ ఫార్వర్డ్ వితౌట్ క్రైస్ట్? యేసు ప్రభు లేకుండా ఎక్కడికయ్యా పోతున్నావు? ఎలాగయ్యా పోతావు? ఏమైపోతావో? మరియ తల్లి, యోసేపులు ప్రభు మనతో లేరు అంటే ఇక ఈ ప్రయాణం ముందుకొద్దు, పదానకే ప్రభుని వెతుక్కొని ప్రభుని పట్టుకొని ప్రభుత్వం ఎందుకు వెళ్దాం. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మన జీవితంలో అడుగడుగున ప్రతిరోజు యేసు ప్రభుతో నడిచే పండగగా మనం చేసుకుందాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, ఇది రెండవది దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తుని ఆరాధించే పండుగ కావాలి. అందుకే నేనేం చేస్తున్నాను, డ్యాన్సులు, ఆటల పోటీలు అన్నీ ముందే. ఈరోజు ఏం డ్యాన్సులలో, ఏం ఆటల పోటీలుండో, అందరూ ప్రభుని ఆరాధించాల్సిందే. ప్రభుని ఆరాధించే పండుగ. ఆరాధన వేరు, విగ్రహారాధన వేరు. విగ్రహారాధన అంటే ఏంటి తెలుసా? ఏంటి విగ్రహారాధన? విగ్రహారాధన ఏంటి? దేవుడు వేచి ఉండండి, నేను వస్తాను 40 రోజులు మోసే ఉంటే వాళ్ళు అంటున్నారు వత్తడు రాడు, మనకు తెలీదు. మనమే ఒక దేవుని చేసేసుకుందాం, వాడి కోసం వెయిట్ చేసేదేటి, అది చచ్చిపోయాడేమో అనుకొని బంగారు కోడె దూడను చేసుకున్నారట. అంటే నువ్వు ఏమనుకుంటావో అది నువ్వు చేస్తున్నావంటే అది విగ్రహారాధన. నీ అహంకారం ప్రకారం, నీ దుర్గుణాల ప్రకారం, నీ దురాలోచనల ప్రకారం, నీ ఇష్టానుసారం నువ్వు నడుస్తాను అంటే దట్ ఈస్ విగ్రహారాధన. అసలైన ఆరాధన ఏంటంటే, అరే బాలుడు కాదు, రాజాది రాజు. ఆ ముగ్గురు జ్ఞానం చూడండి, ఆ క్రిబ్బు చేసిన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉంటుంది చూడండి, నీడ ఉంటుంది, అక్కడ నీడ, అక్కడ తోక చుక్కను చూసి బయలుదేరారంట. బయలుదేరితే ఇటువైపు వచ్చేసరికి చొక్క పైన ఉండిపోయింది. ఓకే, అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి ఇగో పశువుల పాకలోకి వస్తున్నారు, వాటర్ పూల్లోకి వెళ్తున్నారు మళ్ళాన. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఆ ముగ్గురు జ్ఞానులు ఏం చేస్తున్నారండి అంటే, రే ఈడు చిన్నోడ్రా, ఒరే ఈడు బుడ్డోడ్రా, రే వీడిని మొక్కేదేంట్రా, ఈడి మాట చెప్పి వినేదేంట్రా, వీడు చెప్పింది చేయడం ఏంట్రా అన్నారా? నో, వాడు బుడ్డోడైనా, వాడు చిన్నోడైనా, వాడు పసివాడైనా, వాడు నాకు నచ్చకపోయినా ఆయన దైవ కుమారుడు.
ఆరాధించారు చూడండి. దేవుని యందు ప్రియులారా, ఫాదర్ గారు నచ్చకపోతే, ఫాదర్ గారు ముఖం నచ్చకపోతే, ఫాదర్ గారు మాట నచ్చకపోతే నువ్వేం చేస్తున్నావు? దట్ ఈజ్ విగ్రహారాధన. అది విగ్రహారాధన. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలుని చూడకుండా రాజాదిరాజుని సర్వాధికారిని చూస్తున్నారే, అది అసలైన ఆరాధన. నీ ఇష్టానుసారం జీవించేది కాదండి జీవితం. ప్రభు చిత్త ప్రకారం జీవించేది జీవితం. క్రీస్తు ఆరాధన. క్రీస్తుని ఆరాధించే వ్యక్తులుగా మనం మారాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని కోరుకునే పండుగ, క్రీస్తుతో నడిచే పండుగ, క్రీస్తుని ఆరాధించే పండుగ. నెక్స్ట్, క్రీస్తుతో కనెక్ట్ అయ్యే పండుగ. ఏంటండి చెప్పండి అందరూ గట్టిగా. క్రీస్తుతో కనెక్ట్ అయ్యే పండుగ. అదేంటి ఫాదర్ అండి? కనెక్ట్ ఏంటి? కనెక్ట్ అవ్వడం ఏంటి అంటారా? మనం చాలా సింపుల్గా కనెక్ట్ అయిపోతుంటాం. కొన్ని సినిమాలకి, కొన్ని పాటలకి, కొన్ని జోకులకు, కొంతమంది యాక్టర్లకు, కొన్ని డైలాగులకు, పిచ్చి డైలాగులు, పనికిరాని డైలాగులు, పాపిష్టి డైలాగులు, దుష్ట డైలాగులు. ఎగ్జాంపుల్ చెప్పనా? కరెక్ట్గా పోయిన సంవత్సరం నవంబర్లో అనుకుంటా, ఓకే, బలిపీఠం నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి, విషయం చెప్పడం కోసం చెప్తున్నాను. ఒక పిచ్చి డైలాగ్ వచ్చింది. నేను గురువుని కదా, గురువుగా మాట్లాడాలి, లౌకికంగా మాట్లాడకూడదు. అది పిచ్చి డైలాగు ఆత్మీయ జీవితానికి. మీకు మంచి డైలాగ్ ఏమో. ఏం డైలాగ్ అది? పిచ్చి డైలాగు. ఒక నక్సలైట్ చెప్పిన డైలాగు, లేదంటే ఒక ఏదంటే చందనం ఏదంటారు కదా, ఏంటది? స్మగ్లర్ డైలాగ్ ఏంటి? చెప్పేస్తారు, మీరు చెప్పేస్తారు. ఆ దరిద్ర కొట్టి డైలాగే. ఏంటది? దానికి ఎంతగా కనెక్ట్ అయిపోయామంటే, చిన్నోడు అదే డైలాగు, పెద్దోడు అదే డైలాగు, మాటలు రానివాడు కూడా అదే డైలాగు. ఆడే వచ్చేస్తున్నాం ఇప్పుడే, ఇలాగనే ఎత్తున్నాడు మళ్ళీని. ఆడికేమొస్తుంది? విచిత్రం ఏంటి, ఆడవాళ్ళు కూడా ఎత్తున్నాడంట. ఆడవాళ్ళు గెడ్డలు ఉంటాయా? అలానే ఎత్తారు. తగ్గేదేలే. ఇది సాతానుడు సృష్టించినటువంటి డైలాగ్. తెలుసా విషయం? ఎందుకని? 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు తగ్గించుకో 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 అంటే ఎక్కడం లేదు, అది కనెక్ట్ అవ్వడం లేదు. మనం ఎవడో ఒక దరిద్రుడు వచ్చి తగ్గేదేలే అంటే ప్రతి ఒక్కడు కనెక్ట్ అయిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇదే న్యాయం. చెడుకి ఎలా కనెక్ట్ అయిపోతున్నావు? క్రీస్తుకి కనెక్ట్ అవ్వమంటే అవ్వమంటావేంటి? ఓకే, మరొకడు ఎవడో అంటాడు, మనల్ని ఎవడు రాపేది అని. ఎందుకు ఆ గర్వం? ఎందుకు ఆ పాపం? ఎందుకు ఆ గర్వం? నాకు మనుషులు, యాక్టర్లతో నాకు సంబంధం లేదు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. అది నేను నిజంగా నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎవరు కూడా, ఏది కూడా. క్రీస్తుని ప్రేమించేవాడికి అటువంటి ప్రేమలు ఉండకూడదు. అది విగ్రహారాధన. ఒక లిమిట్ మించి ఎవరినైనా ప్రేమిస్తే అది విగ్రహారాధన. ఎవరినైనా కానీ, తల్లిని కూడా అధికంగా ప్రేమించకూడదు దేవుని కన్నా. దేవుని యందు ప్రియులారా, వీళ్ళ సంగతి ఏంటి? ఏదో పిచ్చి డైలాగ్ చెప్తే దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, పీకలు పోతున్నాయి, జైలుకు పోతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ అటువంటి డైలాగులకు కనెక్ట్ అయిపోతాం. తగ్గించుకొని జీవించండి అంటే మనం కనెక్ట్ అవ్వడం లేదు. క్రీస్తుతో కనెక్ట్ అవ్వండి. క్రీస్తు మాటలకు, క్రీస్తు ఆజ్ఞలకు, క్రీస్తు ప్రేమకు మనం కనెక్ట్ అయ్యి జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ద లాస్ట్ అండ్ ద ఫైనల్ ఏంటంటే, క్రీస్తే స్వామిగా, రాజుగా లోబడి జీవించే పండగ కావాలి. అంటే డెమోక్రసీ అంటారు కదా. డిమోస్ అంటే మానవులు, క్రసీ పాలన అనగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు, ప్రజలే రాజులు, అంతే కదా. డెమోక్రసీ ప్రజాస్వామ్యం, ప్రజలే స్వాములు, ప్రజలే రాజులు. ఇక్కడ క్రిస్టోక్రసీ, క్రీస్తే రాజు కావాలి, క్రీస్తే స్వామి కావాలి,
యేసయ్యా నా రాజువు నువ్వే, యేసయ్యా నా ప్రభువు నువ్వే, యేసయ్యా నా దేవుడువు నువ్వే, నన్ను పరిపాలించు, నన్ను నడిపించు, నన్ను కాపాడు అంటూ ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. ప్రసంగం ఫస్ట్లో చెప్పాను నేను, ఈ ప్రసంగం మీరు నాతో వింటే ఒక పుస్తకం చదివిన ఫీలింగ్ ఇస్తానని. ఏం చదువుకున్నాం? ఎందుకు పుట్టాడు 3 విషయాలు, ఎటువంటి పుట్టుక 3 విషయాలు, ఎటువంటి పండగ 5 విషయాలు. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున అందరూ లేచి